రికార్డింగ్ నెంబర్ 125 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. సంవత్సరమునకు 12 మాసములు కాని 360 అంటే 360 అరలు గల చక్రమున 365 1/3 అహోరాత్రములు ఉండును. తిథులను బట్టి 12 మాసముల పరిధులు ఒక సంవత్సరముగా తిరుగును. సంవత్సరమునకు 10 తిథుల చొప్పున ఎక్కువ మిగిలిపోగా 3 సంవత్సరములకు 30 తిథులు మిగిలి అధిమాసం ఏర్పడును. దానితో కలిసి 13 విభాగములు ఏర్పడుచున్నవి. సూర్యుని చుట్టూను భూమి తిరిగి వచ్చుటకు కావలసిన కాలమును సౌర సంవత్సరము అందురు. ఇది 365 అనగా 365 1/3 అహోరాత్రములు. ఇది కాక 365 అహోరాత్రములతో సంవత్సరము కొలత మరి ఒకటి ఉన్నది. దీనిని సావన సంవత్సరము అందురు. ఇది కాక 12 పూర్ణిమలతో 12 అమావాస్యలతో మరి ఒక సంవత్సరమానం ఉన్నది. దీనిని చాంద్ర సంవత్సరము అందురు. దీనిని సౌర సంవత్సరముతో సరిపెట్టుటకు 3 సంవత్సరములకొక మారు అధిమాసము కలుపవలను. అదే యంత్రమున సూర్యుడు అను కేంద్రము చుట్టూను 360 సూర్యోదయములు 360 సూర్యాస్తమయములతో సావన సంవత్సరము తిరుగుచున్నది. అదే యంత్రమున 6 ఋతువుల చక్రము కూడా తిరుగుచున్నది. 2 మాసములు ఒక ఋతువు. అదే యంత్రమున చాతుర్మాస్యలు అనబడు విభాగములు 3 తిరుగుచున్నవి. చాతుర్మాస్యలు అనగా 4 మాసముల విభాగములు. ఇవే ఎండాకాలము, వానాకాలము, చలికాలము అని విభజింపబడును. ఈ యంత్రము నాభి నుండి క్షణములు, లవములు అనబడు సూక్ష్మకాల విభాగములు బండి ఆకుల వలె తిరుగుచున్నవి. ఇట్లు కాలస్వరూపమైన మహావేగముతో కేంద్రము నుండి పరిధికి తిరుగుచున్న చక్రమునందే సకల జీవరాశుల జననము కలిగి ఆయుర్దాయములు పరిమాణము పొంది తరిగిపోవచుండును. అందే జీవులకు కోరికలు పుట్టుచుండును. వానికై యత్నము చేయుచుండుటలో ఆయుర్దాయములు తరిగిపోవచుండును. అట్లు కాక నీ గుణకీర్తనము చేయుచు నీ పాదపద్మములను ఆశ్రయించి నీ అస్తిత్వము రుచి తెలిసి నిలబడు నీ భక్తులకు కాలచక్రము దేహ ధర్మములుగా వర్తించును గాని వారి యందు వర్తింపదు. నిన్ను స్మరించుచున్న స్మరణలో నీవే ఉందువు కనుక నీ నుండి పుట్టిన కాలచక్రము వారిపై పనిచేయదు. ఓ పుణ్యస్వరూప, నీవొక్కడవై ఉండియు నీ మాయచేత సత్వరజస్తమస్సులు అనబడు గుణరూపములైన 3 శక్తులుగా ప్రవర్తించుచుందువు. అందు రజోగుణముతో బ్రహ్మవై లోకములను పుట్టింతువు. సత్వగుణముతో విష్ణుడవై కాపాడుదువు. తమోగుణముతో రుద్రుడవై లయమొనరింతువు. నీవిట్లు ప్రవర్తించుటకు హేతువు లేకున్నను నీవు సృష్టి స్థితి లయములకు హేతువులుగా నీ ప్రభావము చూపుచున్నావు. ఈ హేతువులను ఎక్కడ నుండి పుట్టించుచున్నావు? సాలెపురుగు తనలో నుండియే దారములను తీసి తనకన్నా వేరుగా తన నివాసమును ఏర్పరుచుకొనుచున్నది. అదే విధముగా నీవిన్ని రూపములను నీ నుండియే నీకన్నా వేరుగా కల్పించుచున్నావు. నిన్ను కాక మరి ఈ లోకములెవ్వరిని స్తుతించును? సాలెపురుగుచే అల్లబడిన సాలెగూడు సాలెపురుగుపై గాక దేనిపై ఆధారపడి ఉండును? అట్లే ఈ లోకములు నీపై ఆధారపడి ఉన్నవి. ఇట్లు మహిమ చూపుట నీ లీలయే. దానిని దాటగలవారెవరు? దేవా, నీ మాయ నుండి ఇంద్రియములు పంచభూతములు పుట్టుచున్నవి. ఆ ఇంద్రియములకు లక్ష్యములై శబ్దము, స్పర్శము, రూపము, రుచి, వాసన అనునవి కల్పింపబడుచున్నవి. ఇది అంతయు నీ రూపము యొక్క విశ్రుతియే గాని మరొక్కటి వేరుగా లేదు. ఇట్లు విశ్రుతి చేయుట మమ్మనుగ్రహించుటకే గాని నీ కొరకు కాదు. నీ మాయ ఇన్ని విధములుగా పరివర్తనము చెందుచున్నది. ఆ పరివర్తనము నుండి పరస్పరత్వము వలన మరల వివిధ పరివర్తనములు పుట్టుచున్నవి. వానితోనే ఈ లోకములన్నీ అల్లిక చేయబడుచున్నవి. నేనొక కోరికతో తపస్సు చేయుచున్నాను. ఈ కోరిక ఎక్కడిది? ఇట్లు చేయుమని ఎవరు చెప్పిరి? కోరిక రూపమున వ్యక్తమై అది తీరుట ఒక అమృత వర్షముగా ప్రసన్నుడవైన నీకు నమస్కరించెదను. కర్దముడిట్లు స్తుతింపగా నారాయణుడు ప్రసన్నుడై గరుడ వాహనారూఢుడై స్థిరముగా నిలిచి దర్శనమిచ్చి
కర్దమునిపై వెన్నెల వంటి అనురాగ దృష్టులను ప్రసరింపచేయుచు కరుణామయుడై ఇట్లు పలికెను. ఓ మునిశ్రేష్ఠుడా, నీ మనస్సున ఏ కోరిక కలిగి నన్ను పూజించితివో అది సఫలమగును. కర్దముడు వివాహమును సంతతిని కోరెను, కాని అది సంసార జీవులు కోరినట్లు కాక బ్రహ్మ సృష్టి వృద్ధి చేయు నిమిత్తమై కోరెను కనుక దానికి బద్ధుడు కాడు. ప్రజాపతి అయిన బ్రహ్మకు స్వయంభువ మనువు పుట్టెను. అతడు చక్రవర్తి అయి బ్రహ్మావర్త దేశమును పరిపాలించుచున్నాడు. అతడు తన భార్య అయిన శతరూపతో రేపిక్కడికి వచ్చును. అతని పుత్రిక దేవహూతి అను కన్యక భర్త కావలెను అని అభిలషించుచున్నది. ఆమె కూడా తండ్రితో ఇచ్చటకు వచ్చును. ఆమె వయస్సునందు, శీలమునందు, సంకల్పమునందు, గుణములయందు నీకు సరితూగుచున్నది. తండ్రి ఆమెను నీకిచ్చి వివాహము చేయును, నీ కోరికయు తీరును. ఆ మనువు పుత్రిక కూడా నన్నే నిత్యము మనస్సున స్మరించుచుండును. ఆమె నిన్ను వరించి వివాహము చేసుకొనును. ఆమెకు నీ వలన 9 మంది సౌందర్యవతులైన కన్యలు జన్మింతురు. వారిని 9 మంది మునీంద్రులు వివాహమాడి వారి యందు పుత్ర సంతానమును పొందుదురు. నీవు నా శాసనమును మనస్సున ధరించి సమస్త కర్మలను నాకర్పణము చేసి ఏకాంతమతివై ఏకాంత మనస్సుతో జీవింతువు. మిగిలిన జీవులకు అభయమొసగుదువు. వారి యందు దయ చూపుదువు. జ్ఞానముతో మెలగుదువు. వారిని నీవు సేవించున్నప్పుడు ఒక రహస్యమును నిత్యము స్మరించుచుండుము. నా యందు ఈ లోకములున్నవి, నీ యందు నేనున్నాను. దీనినే స్మరించుచు వారిని సేవింపుము. చివరకు నా సాయుధ్యమును పొందగలవు. మరియు నేను నీ భార్య గర్భమున ప్రవేశించి నీకు పుత్రుడనై జన్మింతును. అప్పుడు నీకు సమస్త తత్వమును సంహిత రూపమున వివరించి చెప్పెదను అని నారాయణుడు కర్దమునితో చెప్పి మాయమయ్యెను. మనువు బ్రహ్మావర్త దేశమునకు సమ్రాట్టుగా ఉన్నాడని చెప్పెను. పురాణ ప్రమాణములను అనుసరించి బ్రహ్మావర్త దేశమనగా సరస్వతి, దృషద్వతి అను 2 నదుల నడుమ గల ప్రదేశము. అచ్చట రురువు అనబడు పేరుతో నల్ల జింకలు సంచరించుచుండును. అవి సంచరించు ప్రదేశమంతయు యజ్ఞ యాగాది క్రతువులతో శ్రేష్టమై బ్రహ్మజ్ఞానమును మోక్షమును ప్రసాదించును. ఈ ప్రదేశం ఇప్పుడు స్థూలముగా ఉత్తర భారతదేశమున అనగా హిమాలయములకు దిగువను, వింధ్య పర్వతములకు పైనను కలదు. మొట్టమొదటగా మానవజాతి ఈ భూగోళముపై అవతరించిన ప్రదేశం ఇదియే. వరాహమూర్తి ఉద్ధరించిన భూగోళముపై మనువు విస్తరింపచేసిన జీవుల సంతతినే మనువు పుత్రులు లేక మానవులు అందురు. మానవులు అను పదమునకు మనువు సంతతి అని అర్థము. దీనికొక రహస్యార్థం ఉన్నది. బ్రహ్మావర్త దేశమనగా బ్రహ్మచే ఆవరింపబడిన దేశము. మనలో ధ్యానమునకు, సమాధి స్థితికి, దైవ సాయుధ్యమైన మోక్షమునకు నివాసమైన స్థానము. ఇది శిరస్సు నుండి హృదయము దిగువ వరకు గల ప్రదేశము. ఇందలి ఉచ్ఛ్వాస నిశ్వాసములను ప్రాణాయామము చే సాధించి మనస్సును శ్వాసయందు లయము చేసి హృదయమున చిత్తవృత్తులను నిరోధించుట సాధకుడు చేయు పని. ఇది మనస్సును ఉపయోగించి సంకల్పమును ఆధారముగా కొని ప్రారంభింపబడును కనుక మనువు వలన ఏర్పడిన రాజ్యము లేక బ్రహ్మావర్తము అందురు. ఆ మనస్సును సంకల్పమున ప్రవర్తింపచేసి బ్రహ్మమునందు వర్తించు ప్రదేశము అని అర్థము. ఈ విధముగా భూలోకమున బ్రహ్మావర్తము అను ఒక ప్రదేశమును, ప్రతి మానవుని దేహమున ఒక ప్రదేశమును కూడా బ్రహ్మావర్తమనియే వ్యవహరింతురు. మరియు భూమిపై గల బ్రహ్మావర్త దేశమునకును, నరుని దేహమున గల బ్రహ్మావర్త దేశమునకును చక్కని కార్యకారణ సంబంధం ఉన్నది. కనుకనే భూగోళము పైన ఏ జాతి యందు ఏ దేశమునందు నరుడు జన్మించినను మోక్షస్థితికి కావలసిన సాధన కొరకై బ్రహ్మావర్త దేశమున పుట్టి తీరవలెను. ఇట్లు పుట్టించుటకై మనువు అనేక ప్రయత్నములు చేయుచుండును. జాతులను సమీకరణము చేయుచుండును. శతాబ్దముల తరబడి ఒక దేశము నుండి మరి ఒక దేశమునకు జాతులను మార్పిడి చేయుచుండును. 2 భిన్న జాతుల నడుమ వివాహాది సంబంధములను కల్పించుచు మరి ఒక జాతిని పుట్టించుచుండును. అందుకు ముందున్న జాతులను మెల్లగా లయమునర్చుచుండును. జాతుల స్వభావములను వర్గీకరణము చేయగా 7 జాతుల నరులు భూగోళముపై వివిధ స్వభావములతో ప్రవర్తించుచుందురు.
వీనిని సాధించుటకు మనువు కూడా ఒక్కొక్క మారు ఒక్కొక్క జాతిలో దేహము ధరించి దిగివచ్చి పరిపాలకుడుగా లేక జాతి నాయకుడుగా నడిపించుచుండును. నవీన యుగమున దీని వివరములను కొన్నిటిని దివ్యజ్ఞాన శాఖ మూలమున మనువు శిష్యులు మైత్రేయుని శిష్యులు అగు కొందరు ఋషులు లోకమున కందించి ఉన్నారు. దేవహూతి అన్ని విషయముల యందును కర్దముని వంటిదే అని చెప్పబడినది. దీనిని బట్టి ఆమె భర్త కావాలనని కోరుట కూడా బ్రహ్మ సృష్టిని వృద్ధి చేయుటకే కాని తన కామమునకు కాదు. ఏకాంత స్వాంతము అనగా ఒంటరితనమునకు అభిలాషపడు మనస్సు అని అర్థము. ఇచ్చట ఒంటరితనమనగా అందరిలో ఉన్న ఒక్కనినే చూడగలుగుట. లేనిచో ఇతరుల కన్నా దూరముగా ఉండగోరిన వాడు సృష్టిని వృద్ధి చేయుటయు దాని కొరకై వివాహమాడ కోరుటయు ఎట్లు సంభవించును? ఆ విష్ణుమూర్తి గరుత్మంతుని మూపుపై కూర్చుండి పైకిగిరెను. గరుత్మంతుని రెక్కల శబ్దము మనోహరమై వినిపించుచు సరస్వతీ నది ఒడ్డున మామిడి తోటల మీదుగా దూసుకొని పోయెను. పోయి పెద్ద తరంగములు గల బిందుసరమును దాటి మాయమయ్యెను. బిందుసరము అనగా అది ఒక సరస్సు. దాని పేరు బిందువు. అది ఈశాన్య దిక్కున ఉన్నట్లు పురాణములు వర్ణించును. అందు బ్రహ్మ పూర్వము యజ్ఞము చేసిన యజ్ఞశాలల సామగ్రి అయిన స్తంభములు ద్వారములు మున్నగునవి నీటిలో దాచబడి ఉన్నవి. వానిని వెలుపలకు తీసి వానితో చక్కని వింతలతో కూడిన ఒక సభాభవనమును నిర్మించి మయుడు అను రాక్షసుడు ఆ సభను రాక్షస గణములచే మోచికొని రప్పించి ధర్మజునకు బహూకరించెను అని భారతము చెప్పుచున్నది. పూర్వమిచ్చటనే భగీరథుడు తపస్సు చేసి గంగను భూమికి దింపెనని కూడా భారతము చెప్పుచున్నది. రికార్డింగ్ నెంబర్ 125 అయిపోయింది.